బస్సు బాగుంది ఇది. ఓహో 2 గేట్లు ఓపెన్ అయినాయి. గుంజురా కొత్త మ్యాప్ ట్రక్ మోహన్ వస్తాడు. నెక్స్ట్ వస్తే ఆడదాం. బస్ ఈస్ కమింగ్ అండ్ వెరీ బ్యాడ్ బేబీ. ఇది కొండ ఎక్కాలనుకుంటా బ్రో. నాకు తెలిసి ఎన్ని 107 కిలోమీటర్స్ 4 hours చూపిస్తుంది బ్రో. 107 కిలోమీటర్స్. ఇగో బస్సు ఎక్కుతుందా అసలు? తొక్కు 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 తొక్కు. వాడు చూడు ఎంత స్పీడ్ పోతాడు. బాధ్యత లేదురా బర్రే. ఖోయా రే ఖోయ్ ఖోయ్ ఖోయా. గిఫ్టర్ రే పెడదాం తీ. ఎట్లా ఇచ్చినా కట్టావు అమ్మా. చెర్రుంటే పల్టీ కొడుతుండే బ్రో బండి. స్పీడ్ తగ్గించాలి బేటా. చెర్రుంటే పల్టీ కొడుతుండే బండి. అయిపోయింది బతికి అయిపోయింది. బ్రేక్ వేసినా కదరా రప్పని తిరిగింది పల్టీ. రే తమ్ముడు బండి ఏడవాయరా. జాబ్ క్యాన్సిల్ అయిందా నాన్న? 3 kilometers వచ్చిందా? ఓకే వెరీ బ్యాడ్ చీప్ ఎండా. జర్రుంటే చచ్చిపోతుంటరా. బ్రేక్ వేసినా కానీ లోది. అరే ఉత్తగానే పల్టీ కొడితేదిరా వెహికల్. నాకు అర్థం కాదు. ఈ స్పీడ్ లోనే తిరిగింది ఇందాక. ఈడనే కదా పల్టీ కొట్టి. మెల్ల తిప్పుదాం. వాడు షాప్ లకు తెంగేసిండు బ్రో. మెల్లనే కదరా తిప్పింది. బండే కనిపిస్తలేదు. లోపలి పోయింది బ్రో. నేను ఇంకా నడుచుకుంటా పోతా బ్రో. లోడు సపరేట్గా నెత్తిలో పెట్టుకొని పోతా. ఒక్క డెలివరీ చేయడానికి గిడ్డి కోట్ల ఎట్లా ఇచ్చిన స్కిడ్ పార్కింగ్ చేద్దాం. అయ్యో డైరెక్ట్ గుద్దిన్నా. రే ఎటుపోతాను? One eternity later. అది సార్ వెనక్కి ఇది ఇక్కడ డాక్యుమెంట్స్ లో కొట్టు. రోడ్ ఏంది మా అయ్యా సౌండ్ ఏంది? మొత్తం ఊగుతాంది. ఇగో స్టీరింగ్. పుష్పరాజ్ నీ అవ్వ నీ పక్కజా 140 ఎవడని పోతాడా? 140 అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అయ్యా 5,000 ఫైన్ పడ్డది స్పీడ్ పోయినందుకు. 50,000 ఈ ఫైన్. హాయిలు మళ్ళా 5,000 పడ్డది ఫైన్. ఒక్క సెకండ్ ఎదురొచ్చేటోని గుద్ద వల కొట్టాల. పోలీసు వాళ్ళు ఉన్నారు. అయ్యో అక్కడెలా పెట్టారా? అయ్యో లాల్ బ్రో. అది డైరెక్ట్ గాల్లో 3-4 చుట్లు తిరిగి. ఇదేంద్రా ఇది? పార్కింగ్ నిలబెట్టి పైకి ఒక 200 100% టక్కు డ్యామేజ్ చూడు. ఒకే దగ్గర ఉంటుంది. అరే వీడు డోసింగ్ అంటే వీడు పంటాడు మబ్బు అంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. పడుకో కాసేపు. పక్క ఊరా. అరే ఆగురా నువ్వు తెయ్య ఫస్ట్ కంచి. ఎందుకురా ముందుకు వచ్చి తిప్పు. కష్టం అది. డ్రైవింగ్ నేర్పుతాను. సరే నిన్న చూసాంగా. ఎందాక చూసాం. స్పీడ్ వెళ్తాంది బేటా. నేనేమంటున్నా
స్పీడ్ వెళ్తాంది కానీ ఊర్లో ఇలా ఫైన్ పడుతుంది స్పీడ్ దాటితే. మరి తగ్గియాలయా ఎట్ట పెడితే అట్ట వెళ్తే అట్ట నీకు ఎదురురా అప్పుడైనా నీకు ఎదురుండి చూడు. In front there is crocodile festival, Raja. రే 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 ఏమో ఉన్నది ముందు బ్రిడ్జ్. మెల్లగా మెల్లగరా. నువ్వు నా మాటిని దీన్ని 3లో వెళ్ళు. కెమెరా యాంగిల్ 1లోనే పోతున్నా నేను. సర్రా మన డేరాడూన్ డ్రైవర్ బేటా టెన్షన్ లేదు. ఓకే బేటా ఇంకో షాట్ రెడీ. అమ్మ పెద్ద బ్రిడ్జ్ ఉన్నాయి సైనికుడులా. మధ్యాహ్నం 2:15 చచ్చా చక్ అయ్యో ముందే కనిపించట్లా. చీరింగ్ ఊతాంది భయం అవుతుంది. పేగులు బయట పడింగ్స్ అలవాటు అయిపోయింది నాకు ఇది. ఇప్పుడు అలాగే ఉంటుందా? మెల్లగా ఇక్కడ ఆగాలి. ఇది పనిచేది ఏదో ఒక సైడ్ నుండి వెళ్ళాలి. నువ్వు నాకు ఆగా భయ వెనక్కి వస్తానమేంది మోహన్? ఏం చేస్తావు మోహన్ నువ్వు? సాయంత్రం 6:15 మామ ఇది వీగొట్టు అక్కడ వీగొట్టు. రాసుకుంటూ వస్తుంది. టైర్ మధ్యలో ఇరికింది రాసుకుంటూ వస్తుంది. చిత్తుగాడు చూడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. నా ముందు జిత్తు మాయమైనవేంట్రా? అది 100% డ్యామేజ్. రాత్రి 12:15 డెహ్రాడూన్ అంటివి మోహను మరి పడతాది కదా. నువ్వు బొక్కల నుండి వస్తే డ్యామేజ్ పడక ఏం పడి. మోహన్ నువ్వెందుకు పడతావు? అయిపోయింది బతికి అయిపోయింది నీకు. నా తిరిగింది కదా సరిపోయారు ఇద్దరును. అలా ఏందన్న ఇది అందరు తిరిగింది రా చూడే. వాళ్ళ బండిని పట్టుకెత్తాడు నాకు. అరే నా బండి నా ట్రాలీ ఏది చూడు అట్ట ఇరికింది. నువ్వు అట్లే రా వెనక్కి రా. రావట్లేదు నీది. అయ్యా 5 లక్షలు పోయినా డే ఆడ జాగ్రత్త పోవాలి. ట్రాలీ వచ్చిందా నాకు? వాడు ఎప్పుడు తెమ్మన్నా డెలివరీ మనం ఎప్పుడు తీసుకెళ్తున్నాం? ఎత్తాడు రూపాయన్ని ఎత్తాడా? నువ్వు పద ఫస్ట్. గ్లిచ్ కాడికి వచ్చినా చూద్దాం. వీగొట్టు జిత్తు వీగొట్టు. నువ్వురా అది అది కొంచెం ట్రాలీ నీ అవ్వ. నువ్వు ఎక్కుతాది మిలగా నువ్వు ఇంతల్లి నువ్వు. నేను మీకు గుద్దుతా. ఎక్కుతాది. ఎక్కిందిరా బాద్షా ఎక్కింది. ఆవిరి కొట్టు వీ కొడతానే ఉండు. వీ కొట్టి ఎక్సిలేటర్ పట్టుకో అంతే. వీ కొట్టి ఎక్సిలేటర్ అనుకో. నేను పోతాను బాబా. ఆసి యూ టేక్ కేర్. మొట్ట హిల్స్ వచ్చినాయిగా వంకాయలు. రైట్ సైడ్ ఎట్టండి ఇద్దు. ఓ బాయ్ నువ్వు ఈడ కళ్ళు మీద తెలిసి తిరిగి గాయ్ చూడు ఉమ్మ తోడు బ్రో. వాట్ ఇస్ దిస్ బ్రో? ఆపేద్దాం చూద్దాం. వీడు నిద్రపోతాడు మావాడు గుంజుతలేడు. ఇది హై ఉన్నది. తొక్కురా అరే నిద్ర తర్వాత పోతావు కానీ తొక్కురా. కోయ్ అరే కళ్ళు మూస్తావు. రండిరా. వీడు కళ్ళు మూసి తెంగుతాండి కొండల మధ్యలో. జర్రుంటే చచ్చిపోతుంటే. ఎమర్జెన్సీ బ్రేక్ సప్లై. జర్రుంటే చచ్చిపోతుండే. కళ్ళు మూసుకొని కట్టలు తెంచాడు బాబా. ఛాలెంజ్ ఇచ్చినావు మళ్ళా చచ్చిపో. పెడితే కాలు మొత్తం. అయ్యో
నేను బ్రేక్ మీద పట్టుకొని కూర్చున్నా. బాబో కాళ్ళు చేతులు వణుకుతానే నాకు. ఇప్పుడు రివర్స్. అమ్మా వీడి కళ్ళు మూసిండు మోహన్. టర్నింగ్ కొట్టేటప్పుడు డైరెక్ట్ 2 టైర్లు పోయినాయి గాళ్ళకి. మోస్తాడు వీడు నిద్రపోతాడు మోహన్. అయ్యో మోహన్ బ్రేక్ కూడా ఎత్తలేడు మోహన్. ఎవరో బ్రేక్ ఎట్టేస్తాడు. ఎట్టాకట నెట్టుకుంటారా రే మబ్బునాయాలా పండుకుంటావేంద్రా అవుల గుద్దోడా. ఇంకెక్కడిది నన్ను లోయలో తెంగిండు తీసుకుపోయి వీడు. మామ రెస్ట్ మూడ్లు ఉన్నప్పుడు అస్సలు రావద్దు, డ్రైవింగ్ చేయొద్దు, పండుకో. అందుకే అర్థమైందా, నిద్ర వచ్చినప్పుడు ఏంటన్నా మీరు వండుకోరి, డ్రైవింగ్ చేయొద్దు. మెసేజ్ చేస్తుంది. ఈ అలవాటు అయితే వేరే చూద్దాం, మజా వస్తుంది. మా ఊరిని నిద్రపోతున్నాడు. ఓ టోలరేబుల్ అంట అసలు. చూడాగో మోహన్ దారుణం. మోహన్ ఏంది అంత ఇచ్చాడు? 3720 రూపాయలకి 3000 కట్ చేసిండు మోహన్. 700 ఇచ్చిండు. అదన్నా ఇచ్చాడులే. మనం ఎప్పుడు రావాల్సింది ఎప్పుడు వచ్చాం. మా క్రేజీ బ్రో, క్రేజీ రూట్లు అసలు.